పహల్గాం దాడికి బదులిచ్చేందుకు త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. కేంద్రం ఆర్డర్ వేస్తే చాలు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. రేపు దేశవ్యాప్తంగా ఎయిర్ స్ట్రైక్ మాక్ డ్రిల్స్ చేయాలని అన్ని రాష్ట్రాల్ని ఆదేశించింది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. భారత్లో జరుగుతున్న పరిణామాలు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నోటికొచ్చినట్లు భారత్పై మాట్లాడుతున్నారు. మే 9వ తేదీ తర్వాత భారత్ దాడి చేయడం ఖాయమని పాక్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ఒకసారి అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల లిస్టులో ఇండియా 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ ప్లేస్లో ఉంది. భారత్ దగ్గర దాదాపు 22 లక్షల సైన్యం ఉంది. 4201 యుద్ధ ట్యాంకులు, 150,000 ఆర్మ్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3975 టోవ్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. మల్టీ బ్యారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 3,10,000 మంది బలగం ఉంది. 2229 విమానాలున్నాయి. వీటిలో 513 ఫైటర్ జెట్లు, 270 కార్గో విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు, 1,42,000 మంది నేవీ ఫోర్స్ ఉంది. 2 యుద్ధ వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా మొత్తం 293 నౌకలున్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ దగ్గర దాదాపు 13 లక్షల మంది సైనికులున్నారు. 1,24,000 నేవీ, 78,000 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. పాకిస్తాన్ చేతిలో 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్ ఫ్లీట్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. 2,627 యుద్ధ ట్యాంకులున్నాయి. పాకిస్తాన్ నేవీలో 121 యుద్ధ నౌకలున్నాయి. 8 సబ్మెరైన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో 3 పోర్ట్లు మాత్రమే ఉన్నాయి. 116 ఎయిర్పోర్ట్లు, 60 మర్చెంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి. ఇక డ్రోన్ల విషయానికొస్తే భారత్, పాకిస్తాన్ డ్రోన్ల సంఖ్యను బాగా పెంచుకుంటున్నాయి. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్స్ ఉన్నాయి. సేమ్ టైం $3.5 బిలియన్ విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనడానికి గతేడాది అక్టోబర్లో అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకుంది. ప్రిడేటర్ డ్రోన్స్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన డ్రోన్స్ గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పహల్గాం దాడికి బదులిచ్చేందుకు త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. కేంద్రం ఆర్డర్ వేస్తే చాలు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తోంది. రేపు దేశవ్యాప్తంగా ఎయిర్ స్ట్రైక్ మాక్ డ్రిల్స్ చేయాలని అన్ని రాష్ట్రాల్ని ఆదేశించింది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ ఉంది. భారత్లో జరుగుతున్న పరిణామాలు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నోటికొచ్చిన మల్టీ బ్యారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 3,10,000 మంది బలగం ఉంది. 2,229 విమానాలున్నాయి. వీటిలో 513 ఫైటర్ జెట్లు, 270 కార్గో విమానాలు, 130 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 899 హెలికాప్టర్లున్నాయి. వాటిలో 80 అటాక్ హెలికాప్టర్లు, 1,42,000 మంది నేవీ ఫోర్స్ ఉంది. 2 యుద్ధ వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య సహా మొత్తం 293 నౌకలున్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్పోర్ట్లు, 56 పోర్ట్లు ఉన్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, వార్ సైరన్ మోగిస్తోంది భారత్. ఏంటి, ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి? ఇవాల్టి మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం జరుగుతోంది? యుద్ధం ఏ క్షణాన్నైనా ప్రకటించేటువంటి అవకాశాలు రెండు దేశాల మధ్య ఉన్నాయి. ప్రస్తుతానికి హై టెన్షన్స్ అయితే మౌంట్ అవుతున్నాయి. వరుసగా భేటీలు నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం.
ముఖ్యంగా యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన సమావేశాలే ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి నుండి వరుస సమావేశాలు ఉన్నాయి. నిన్న కూడా ప్రధాని వివిధ డిఫెన్స్కి సంబంధించినటువంటి సెక్రటరీ తోటి భేటీ కావడము, ఆ తర్వాత అజిత్ దోవల్ తోటి భేటీ కావడము, తర్వాత హోమ్ సెక్రటరీ తోటి నిన్న భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయిన తర్వాతనే ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించి యుద్ధానికి సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దానికి సంబంధించి మాక్ డ్రిల్స్ 7వ తారీఖు అంటే రేపు నిర్వహించాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా బార్డర్కు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాలపైన ఎక్కువ ఫోకస్ చేశారు. వాటితో పాటు కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని టార్గెట్గా చేసుకొని అక్కడ మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించాలని భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన సన్నద్ధతకు సంబంధించి ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులతోటి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ప్రత్యేకంగా భేటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే వాటి నుండి ఎట్లాంటి మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి, వాటికి సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కీలకంగా చర్చ అనేది కూడా జరిగింది. ఈరోజు 2 సార్లు ప్రధాని అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు అజిత్ దోవల్. ఆయనతోటి 2 సార్లు భేటీ అయ్యారు. వరుస భేటీలు అనేది కూడా నిర్వహిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా డిఫెన్స్ మినిస్టర్తో కావచ్చు, లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా వరుసగా భేటీ అవుతుంది. ఇటు పాకిస్తాన్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి మన దేశం నుంచి సరిహద్దుల వెంబడి భారత్ చేపడుతున్నటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి కూడా చాలా రహస్య మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి భారత్కు సంబంధించిన ఆయుధాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే సైనికులకు సంబంధించినటువంటి మూమెంట్స్ పైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా చాలా గోప్యతను మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఒక సీరియస్ డిస్కషన్స్ అయితే కండక్ట్ అవుతున్నాయి. నిన్న లేట్ నైట్ కూడా మీటింగ్స్ అనేది కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తంగా పాకిస్తాన్కి సంబంధించి దౌత్యపరంగా దెబ్బతీస్తూనే మరోవైపు పాకిస్తాన్ పైన అన్ని విధాలుగా ప్రెషర్ అనేది కూడా చేసేదానికి అవసరమైనటువంటి చర్యలకు కూడా భారత్ పాల్గొంటుంది. దానికి సంబంధించి ఒకవేళ యుద్ధం కనుక అనివార్యమైతే ఖచ్చితంగా అటు ఎదుర్కొంటూనే ఇటు దేశంలో ఉన్నటువంటి పౌరులను కూడా కాపాడుకోవాలి. కాబట్టి వాటికి సంబంధించే ఈ మాక్ డ్రిల్స్ పైన ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ అనేది కూడా చేశారు. కీలకంగా సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే పంజాబ్, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలకు చాలా ఎక్కువగా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధం కనుక వస్తే ఫస్ట్ టార్గెట్ అయ్యేటువంటి రాష్ట్రాలు అవే. వాటికి సంబంధించి అక్కడ ప్రజలకు సంబంధించి సేఫ్టీ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ఎందుకంటే డైరెక్ట్ అటాక్ అనేది కూడా చేసినట్లయితే వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే ఆ బార్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, అవి ఎక్కువగా 2 దేశాల నుంచి కూడా నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మాక్ డ్రిల్స్ కావచ్చు, లేకపోతే ఎవాక్యుయేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కొద్దిగా మొత్తంగా ఫోకస్ అనేది కూడా చేసింది. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఇటు సైన్యం పరంగా చూసుకున్నా, లేకపోతే ఆయుధ సంపత్తి పరంగా చూసుకున్నా భారత్ ముందు పాకిస్తాన్ నిలబడదు. ఉన్నటువంటి 145 దేశాల్లో భారత్ 4th ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ 12వ ప్లేస్లో ఉంది. మనకు సంబంధించి 22 లక్షల వరకు ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం ఉంటే వారు కేవలం 13 లక్షల వరకు మాత్రమే సైన్యం ఉంది. పోర్టుల విషయంలో చూసుకున్నా, లేకపోతే ఇండియన్ నేవీకి సంబంధించిన ఫోర్సెస్ చూసుకున్నా, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఫోర్సెస్ చూసినా, లేకపోతే సాయుధ సంపత్తి చూసినా భారత్ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ నిలబడదు. కానీ అదే పాకిస్తాన్కి మద్దతుగా చైనా అనేది కూడా ఉండడంతో వారికి కొంత వారు చైనా డైరెక్ట్గా సహాయం చేస్తే, సైనిక పరంగా భారత్ కనుక దాడి చేసినట్లయితే, సైనిక పరంగా చైనా మద్దతు కనుక ఇచ్చినట్లయితే కొంత సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మన దేశం కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి మద్దతును కూడగడతా ఉంది. దానిలో భాగంగానే నిన్న రష్యాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు.
దాంతోపాటు ఈరోజు అమెరికా కూడా భారత్కి సపోర్ట్ ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. కాబట్టి ప్రపంచ దేశాలకు సంబంధించి ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దేశాలు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదంతో బాధింపబడినటువంటి దేశాలు కావచ్చు, అవి భారత్తో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నాలను కూడా భారత్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే రేపు నిర్వహించేటువంటి మాక్ డ్రిల్స్ పైన అందరి ఫోకస్ ఉంది. మాక్ డ్రిల్స్ తర్వాత ఏ క్షణాన్నైనా భారత్ పాకిస్తాన్ల మధ్యకు సంబంధించి ముఖ్యంగా వారికి సంబంధించి ఎక్కువగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏ క్షణాన్నైనా రెండు దేశాలు వార్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వారు ప్రకటించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్సే ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలపైన అయితే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. సౌజన్య.